హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం కొందరి స్వార్థపరుల కారణంగా దుర్వినియోగం అవుతుంది. వివరాల్లోకి వెళితే, కొల్లిపర మండలం దంతులూరు గ్రామంలో ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సిన రక్షిత మంచినీటిని సాగునీటి అవసరాల కోసం వాడుతున్నారు. సిబ్బంది చేతివాటంతో వాటర్ ట్యాంకు పక్కనున్న వరి పొలానికి నీటిని యథేచ్ఛగా వదులుతున్నారు. పైసలకు కక్కుర్తిపడిన సిబ్బంది వరి పొలాల రైతులకు నీటిని అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు 12 సంవత్సరాల క్రితం కొల్లిపర మండలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా దూరదృష్టితో అప్పటి స్పీకర్, ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కోట్లాది రూపాయల వ్యయంతో రక్షిత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోయిన ప్రస్తుత తరుణంలో ఈ రక్షిత మంచినీటి పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కొందరు స్వార్థపరుల తీరుతో పథకానికి తూట్లు పడుతున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. ఏది ఏమైనా ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.